ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండి. సో దీంట్లో ఫస్ట్ ఇది వెజైనా అంటాం, ఇది యుట్రస్ గర్భాశయం, ఇదేమైనా ఓవరీస్ అండి అండాశయం. ఈ ఓవరీస్కి గర్భాశయంకి మధ్యలో ట్యూబ్ ఉంటుందండి, ఫాలోపియన్ ట్యూబ్ అంటాం. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుందంటే వెన్ ఎవర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటర్కోర్స్ చేసుకుంటే హస్బెండ్ స్పర్మ్స్ అనే వెజైనాలకు వస్తే ఆ స్పర్మ్స్ ఏంటంటే స్విమ్మింగ్ కెపాసిటీ ఉంటాయి. స్విమ్ చేసుకుంటూ ఈ ట్యూబ్ ఓపెన్ ఉంటే ఇటుపక్క ట్యూబ్ ఓపెన్ ఉంటే ఈ ట్యూబ్లోకి ఇటుపక్క అండ్ ఈ ట్యూబ్లోకి ఇటుపక్క వెళ్తాయండి. ప్రతి ఒక్కరికి ఫీమేల్స్కి డే 2 to day 4 వచ్చేసి మనం స్కాన్ చేసుకుంటాం, బేస్లైన్ స్కాన్ అంటాం. ఆ స్కాన్లో ఫాలికల్స్ చూస్తాం, ఫాలికల్స్ నెంబర్స్ ఇంపార్టెంట్. ఓసైడ్ బయటకు రిలీజ్ అవ్వటమే ఓవులేషన్ అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఓవులేషన్. ఈ ట్యూబ్ ఉంది కదండి, ఇట్ ఈస్ జస్ట్ లైక్ అవర్ హ్యాండ్ ఫింగర్స్, ఫింబ్రియా అంటాము. సో ఈ ఫింబ్రియా ఏం చేస్తుందంటే ఎగ్ని పికప్ చేసుకుంటుంది. సో ఎగ్ పికప్ చేసుకొని ట్యూబ్లోకి వస్తుంది. అదే టైంలో హస్బెండ్ వైఫ్ ఇంటర్కోర్స్ చేసుకుంటే స్పర్మ్స్ ట్యూబ్లోకి వస్తాయి. సో ఇక్కడ అది చూపించారు, ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అవ్వటం. సో మీట్ అయిన తర్వాత ఇక్కడ దీన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఇక్కడ ఎంబ్రియో ఫామ్ అవ్వాలి. ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఈ ట్యూబ్లో ఎంబ్రియో పెరగకూడదండి. సో దెన్ ఈ ఎంబ్రియో వచ్చేసి స్లోగా అది రోల్ అవుతూ గర్భాశయంలోకి వెళ్ళి ఎండోమెట్రియంకి వెళ్ళి అతుక్కోవాలి. దిస్ ఈస్ కాల్డ్ ఇంప్లాంటేషన్.